హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీమవరం హోమ్మేడ్ కేక్స్. ఈ రోజు నేను మీతో ఓవెన్ లేకుండా కేక్ని ఎలా బేక్ చేయాలో చూపిస్తాను. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసే ముందు ప్రీహీట్ అయితే చూసుకోవాలి. ప్రీహీట్ చేయడానికి నేను ఒక నాన్ స్టిక్ కడాయిని అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి కడాయి లేకపోతే కుక్కర్ కానీ మీకు నచ్చిన ఏదో ఒక గిన్నె అయితే యూస్ చేయండి. దాంట్లోకి ఇలా నేను ఒక స్టీల్ స్టాండ్ని పెట్టుకుని మూత వేసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి రాయి ఏదైనా ఉంటే దాని మీద బరువుగా అయితే పెట్టుకోండి. ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకుని దాంట్లోకి 1 కప్ చాక్లెట్ ప్రెమిక్స్ని అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ బటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ బటర్ని నేను ముందుగానే మెల్ట్ చేసుకొని పెట్టుకున్నాను. బటర్ని వేసుకొని కొంచెం సేపు అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ని అయితే నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏమీ చెప్పనండి. కొన్ని చాక్లెట్ ప్రెమిక్స్ కంపెనీస్కి వాటర్ అనేది ఎక్కువ పడుతుంది, కొన్నిటికి తక్కువ అయితే పడుతుంది. కాబట్టి కొంచెం కొంచెం వాటర్ని అయితే వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మనకి బ్యాటర్ అనేది గట్టిగా కాకుండా మరీ వాటర్‌లా కాకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు వాటర్‌ని వేసుకుంటూ కలుపుకోండి. ఒక 5 మినిట్స్ వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో బాగా కలుపుకోండి. ఈరోజు నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి చాక్లెట్ ప్రెమిక్స్‌ని అయితే యూజ్ చేశాను. ఒకవేళ మీరు వెనిలా కేక్‌ని చేస్తే వెనిలా ప్రెమిక్స్‌ని, ఇలా మీరు ఏ కేక్‌ని అయితే చేస్తారో సేమ్ మెజర్మెంట్స్‌తో ఆ ప్రెమిక్స్‌ని అయితే తీసుకోండి. నేను యూజ్ చేస్తున్న 1 కప్ వచ్చేసి 250 గ్రామ్స్ అండి. నేను 250 గ్రామ్స్ ప్రెమిక్స్‌ని అయితే యూజ్ చేస్తాను హాఫ్ కేజీ కేక్ చేయడానికి. కేక్ చేయడానికి నేను చాక్లెట్ ప్రెమిక్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎలాంటి ఎసెన్స్‌ని కూడా యాడ్ చేయట్లేదు. మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది పర్ఫెక్ట్‌గా రిబ్బన్ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు నేను ఒక కేక్ మోల్డ్‌ని అయితే తీసుకున్నాను. దానికి నేను బాగా బటర్‌ని అయితే అప్లై చేసుకుంటున్నాను. నేను తీసుకున్న మోల్డ్‌కి సరిపోయే సైజులో అయితే నేను ఒక బటర్ పేపర్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ బటర్ పేపర్‌ని ఈ మోల్డ్‌లోకి ప్లేస్ చేసుకొని మళ్ళీ కొంచెం బటర్ పేపర్ మీద బటర్‌ని అయితే అప్లై చేసుకుంటున్నాను. కేక్ బేక్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా డీమోల్డ్ చేసుకోవటానికి. ఇప్పుడు ఈ మోల్డ్‌లోకి నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ బ్యాటర్‌ని అయితే వేసుకుంటున్నాను. బ్యాటర్‌ని వేసుకున్నాక కేక్ మోల్డ్‌ని 2-3 టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలి. బ్యాటర్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ కేక్ మోల్డ్‌ని పెట్టుకొని 30-35 నిమిషాల వరకు అయితే బేక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఒక 20 మినిట్స్‌కి. నాకు మాత్రం ఈ కేక్ బేక్ అవ్వడానికి కరెక్ట్‌గా 35 మినిట్స్ అయితే పడిందండి. అందుకనే మీకు 30-35 మినిట్స్ అని చెప్పాను. కానీ మీరు మధ్య మధ్యలో ఒకసారి అయితే 20 మినిట్స్‌కి ఒకసారి చూసుకోండి. కేక్ బేక్ అయిపోయిన తర్వాత ఇలా ఒక టూత్ పిక్ కానీ నైఫ్ కానీ తీసుకొని కేక్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మన టూత్ పిక్ అనేది క్లీన్‌గా వస్తే ఇంకా కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయినట్టే. నా ఈ చాక్లెట్ కేక్ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా అయితే బేక్ అయిందో. కేక్ బేక్ అయిన తర్వాత కొంచెం సేపటి వరకు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత బటర్ పేపర్‌ని అయితే రిమూవ్ చేయండి. ముందుగానే వేడివేడిగా ఉన్నప్పుడైతే బటర్ పేపర్‌ని రిమూవ్ చేయకండి. ఈ కేక్ బేస్ యూజ్ చేసే నేను హాఫ్ కేజీ చాక్లెట్ పేస్ట్రీ అయితే చేస్తాను. నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ కేక్ రెసిపీస్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.